2026వ సంవత్సరంలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది సంపూర్ణంగా చూసుకుందాం. ముఖ్యంగా గమనించినట్లయితే ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి సాధారణంగా తెలిసేదే అష్టమ శని ప్రభావం. దీని ప్రభావం వలన కొంత ఇబ్బందులు పడక తప్పదు. కానీ కాచుకొని కాపాడగలిగే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఈ సింహరాశి వారికి బాగుంది. తత్ఫలితము చేత ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ ఆ గురువు అంటే దైవమే, దైవానుగ్రహం వల్ల ఈ సింహరాశి వారు చాలా సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యంగా ఈ యొక్క సింహరాశిలో ప్రధానంగా జన్మించినటువంటి వారికి గురువు లాభస్థాన స్థితి ఉండడం ఇది చాలా యోగదాయకంగా చెప్పవచ్చు. ఎందుకనంటే మార్చి 14వ తారీఖు వరకు ఈ గురువు వక్రీకరించి ఉండడం, దశమ ప్రభావం ఉండడం, ఈ కారణం చేత సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, మీ మాటకి విలువ పెరుగుతుంది, అన్ని విధాలుగా ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకుంటారు. మార్చి 14 నుంచి జూన్ 1వ తారీఖు వరకు గురువు లాభస్థానంలో ఉండడం ఇది చాలా మేలు చేస్తుంది. జూన్ 1 నుంచి అక్టోబర్ వరకు కూడా ఈ గురువు 12వ స్థానంలో వ్యయస్థానంలో స్థితి పొందినటువంటి కారణం చేత ప్రధానంగా సద్వ్యయమే అవుతుంది, దైవ దర్శనం కలుగుతుంది, దైవ కార్యక్రమాలు పాల్గొంటారు, సేవా కార్యక్రమాలకి ధనం వెచ్చిస్తారు. అంటే ఇంచుమించు ఈ సంవత్సరం అంతా కూడా ఈ సింహరాశి వారికి గురువు సదా తోడై ఉంటున్నాడు.